హలో అండి. బాగున్నారా? ఈ మునక్కాయలు చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడే వచ్చి కోసా అనమాట. పప్పుచారు చేద్దాం రేపటికని. చూసారా గుత్తులు గుత్తులు ఎట్లున్నాయో. ఇవైతే సగము, ఇంగా సగం కన్నా తక్కువే ఇప్పటి వరకు కోసిన వాటితో పోలిస్తే గనక. అయినా గూడా ఇంగా గూడా గుత్తులు గుత్తులున్నాయి. చానా మటుకు కొమ్మలు కట్ చేస్తా ఉన్నామనమాట. ప్రూనింగ్ చేయడము, ఇంక ఫాలొస్తుంది గదా! ఆకులు రాలి వెనకాల వాళ్ళకి స్విమ్మింగ్ పూల్‌లో పడతాయని. ఇది మధ్యలో ఉన్న చెట్టు. ఇప్పుడు కొంచెం పలచబడేసరికి కాయలు కనిపిస్తున్నాయి చూడండి. సగం కన్నా ఎక్కువ ఆల్రెడీ హార్వెస్ట్ చేసి మేము తిన్నయితేమి ఫ్రెండ్ వాళ్ళకిచ్చినవి అవన్నీ కాంగా ఇవి ఇప్పుడు ఉన్న కాయలనమాట. ఇంగ ఈ రెండిటికి తక్కువ అని చెప్పాలి. ఇది ఇందు గదా! ఇది నాటు రకం చెట్టు. దీనికైతే ఇంగా అసలు బోలెడన్ని కాయలనమాట. ఇంగ కొన్ని బాగా ముదిరిపోతున్నయి ఉన్నాయి గదా! అయి ఉంచేయమని చెప్తున్నా. వాటిని విత్తనాలు తీస్తామని జెప్పి. విత్తనాలు పనికొస్తాయి గదా! చాలా మంది గూడా అడుగుతున్నారు విత్తనాలు. సో, జూసారు గదా! ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి. ఎక్కడ జూషినా గూడా కొమ్మలు ఊగేటప్పుడంతా కాయలే అనమాట అవన్నీ. బట్ స్టిల్ ఇది పూస్తానే ఉంటాయి. నాకు ఇండియాలో ఉన్నప్పుడు పెద్దగా ఐడియా లేదు ఈ మునగ చెట్లు చూసింది. బట్ నాకు గుర్తున్నంత మట్టుకైతే ఈ పూత ఇట్లా ఉండే అంటే లైక్ ఇయర్ రౌండ్ పూత ఉన్నట్టుగా నాకు గుర్తులేదు. ఓన్లీ సీజన్‌లో పూత రావడము, కాయలు గాయడము అండ్ దెన్ ఆ తర్వాత ఆకులు మాత్రమే ఉండడం అట్లా ఉండేది అన్నట్టు గుర్తుంది నాకు. మేబీ ఐ యామ్ రాంగ్ గానీ. ఇక్కడ మాత్రము 365 డేసు పూతయితే ఉంటనే ఉంటదనమాట. మీరు గమనిస్తే చానా టూర్స్‌లో గూడా కాయలు మాత్రం సీజన్‌లోనే జూలైలో అట్లా పడడం మొదలుపెడతాయి గానీ, పూత మాత్రం ఎప్పుడూ ఉంటనే ఉంటదనమాట చెట్టుకి. ఇంగ పెద్ద ముదిరిన వరకు తెంపుకోవడం అయితుందనమాట. ఇంక ప్రతి సాటర్‌డే కోయడము ఫ్రెండ్స్‌కి తీసుకుపోవడానికి. మేము తిన్న వాటికంటే డబులు 3 టైమ్స్ కూడా ఇచ్చినవే ఉంటాయన్నమాట. చూస్తున్నారు గదా! ఎన్నిగనం తినలేము గదా! పిల్లలు పెద్దగా తినరు. ఇంక మేమిద్దరమే తినాలి. కాబట్టి మేము తినే వాటికంటే వేరే వాళ్ళకిచ్చేదే ఎక్కువనమాట. అదనమాట చిన్న వీడియో చూపిద్దాము. చాలామంది మునక్కాయలకి ఇంప్రెస్ అవుతున్నారు గదా! హార్వెస్ట్ చూపిద్దామని అనుకున్నా ఇంకోసారి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.